జనులందరికీ స్వాగతం సుస్వాగతం. ఓ జనులారా, మహావతార్ నరసింహస్వామి సినిమా అసలు ఏం ప్రూవ్ చేసిందో తెలుసా? అసలు ఏం చెప్పిందో తెలుసా మనకి? అదేంటంటే, ఒక సినిమాకి కొన్ని వందల కోట్లు రావాలంటే ఆ సినిమాలో ఒక స్టార్ హీరో ఉండాల్సిన అవసరం లేదు, అలాగే స్టార్ కాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు, అలాగే టికెట్ హైక్స్ ఉండాల్సిన అవసరం లేదు, అలాగే భారీ భారీ పబ్లిసిటీ స్టంట్లు కూడా ఉండాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఏం ఉండాలంటే ఒక ఎమోషన్ అయితే ఉండాలి. ఆ ఎమోషన్ పర్ఫెక్ట్ గా జనాల్లోకి వెళ్ళిందా ఏంటి? పర్ఫెక్ట్ గా జనాల్లోకి వెళ్ళిందా? జనమే ఆ సినిమాకి పబ్లిసిటీ అయితే చేసుకుని ఆ సినిమాని బ్లాక్ బాస్టర్ అయితే చేస్తారన్నమాట. ఈ నరసింహస్వామి సినిమా ద్వారా మనందరికి చెప్పిన నీతి అయితే అదే. ఇంకా ఈ మహావతార్ నరసింహస్వామి సినిమా ఏదైతే ఉందో అది మన భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక కొత్త శకానికైతే నాంది పలికింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. నేను ఈ మాట ఎందుకన్నానంటే, ఆల్రెడీ ఈ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ రోజు ఒక సినిమా అయితే అనౌన్స్ అయింది. ఆ అనౌన్స్ చేసింది కూడా వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్, అలాగే ఆ సినిమాని డైరెక్ట్ చేయబోయేది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అన్నమాట. ఆ సినిమానే వాయుపుత్ర. ఇంతగా ప్రొడ్యూసర్ ఎవరంటే నాగవంశీ గారు, అలాగే డైరెక్టర్ ఎవరంటే కార్తికేయ 2 లాంటి దేవుడి నేపథ్యంలో ఉన్న సినిమాలు తీసి బిగ్గెస్ట్ హిట్స్ కొట్టిన చందు మొండేటి గారు. మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనిస్తే, ఒకవేళ మహావతార్ నరసింహస్వామి సినిమా రాకపోయి ఉంటే, ఒకవేళ వచ్చిన ఆ సినిమా ఫెయిల్ అయి ఉంటే, ఇప్పుడు వచ్చిన కాంబినేషన్ అవసరం అయితే చూడండి. చందు మొండేటి గారు లాస్ట్ సినిమా తండేలు, మన నాగవంశీ గారు ఆయన కమర్షియల్ సినిమాలు తీసే ప్రొడ్యూసర్. అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇలాంటి యానిమేషన్ సినిమా వచ్చేదా? ఇలాంటి డివోషనల్ సినిమా వచ్చేదా? ఖచ్చితంగా వచ్చేదైతే కాదు. ఇలా కొత్తగా అటెంప్ట్ చెయ్యడానికి ఇలా కొత్తగా అటెంప్ట్ చేయడానికి ధైర్యాన్ని ఇచ్చిన సినిమానే ఆ మహావతార్ నరసింహస్వామి సినిమా. ఇక్కడ ఎలాంటి సినిమాలు తీయటం వల్ల ఆడియన్స్ కున్న అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఈ సినిమాకి పెట్టే ప్రతి రూపాయి కూడా ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మాత్రమే వీళ్ళైతే ఖర్చు అయితే పెడతారు. ఎందుకంటే యానిమేషన్ సినిమా కాబట్టి ప్రతి షాట్ కూడా వీళ్ళైతే చాలా కేర్ఫుల్ గా అయితే ఉండైతే ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా అయితే తీసి మన ముందు అయితే పెట్టాలి. ఒకవేళ ఆ పర్ఫెక్ట్నెస్ మిస్ అయిందా, సినిమా మొత్తం క్లమ్జీ అయిపోతే ఆడియన్స్ సినిమాలో ఉన్న కథను వినటం మానేసి తప్పులు వెతకడం అయితే స్టార్ట్ చేస్తాడు. దానికి తోడు ఆ 3D క్లాస్ ఒకటి అయితే ఇస్తారు. అది కూడా ఇంకా ఇరిటేషన్ అయితే తెప్పేస్తే చివరికి సినిమా అయితే ఎత్తిపోద్ది అనమాట. కాబట్టి ఈ యానిమేషన్ సినిమా తీసేటప్పుడు 100కి 1000 సార్లు అయితే ఆలోచించుకుని వీళ్ళైతే తీస్తారు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అదే ఆడియన్స్ కి. ఇంకా ఈ రోజు మార్నింగ్ వాయుపుత్ర సినిమా నుండి 2 కొత్త పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు. నిజంగా క్వాలిటీ అయితే అదిరిపోయింది. ఇదే విధంగా ఇంతే క్వాలిటీగా సినిమా అవుట్పుట్ కూడా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఉంటదన్నమాట. మామూలుగానే నాగవంశీ గారి సినిమాల యొక్క ప్రొడక్షన్ క్వాలిటీ నిజంగా హై రేంజ్ లో అయితే ఉంటది. దానికి తోడు ఈ సినిమాకి డైరెక్టర్ గా చందు మొండేటి గారు లాంటి వాళ్ళని పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి అవుట్పుట్టే వస్తుంది. మరి అదనమాట మ్యాటర్. రీసెంట్ గానే ఆ ఉగ్ర నారసింహుడి యొక్క సంహారాన్ని అయితే మనం అయితే చూసాం. ఇప్పుడు వాయుపుత్రుడి యొక్క వీరగాథనైతే మనం నెక్స్ట్ ఇయర్ అయితే చూడబోతున్నాం. దాని తర్వాత మహావతార పరశురాముడి యొక్క సినిమానైతే మనం అయితే చూడబోతున్నాం. ఇలా లైన్ లో ఇంకా చాలా సినిమాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఆడియన్స్ కి అయితే ఫీస్టే. అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.